నమస్కారం. తాడిపత్రి ప్రజలకి యథాతథంగా మా పెద్దారెడ్డి గారి కోడ్ వచ్చే లోపల ఎటు తిరిగి హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవాలా, ఎవరు వద్దండంలే. నా దగ్గర కూడా ఇప్పుడే వచ్చి ఆయన డిఎంహెచ్ఓ గారు నా దగ్గర రావడం జరిగింది, ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు ఓపెనింగ్ రండి అని. నేను ఒకటే చెప్పాలనుకున్నా, ఒక బాత్రూమ్ ఇట్లుంది, ఒక బాత్రూమ్ ఏమో ఇంకా ఏమీ లేదు, ట్యాపులు ఊరికి పెట్టినారు కానీ దీనిపైన తొట్టి లేదు, నీళ్లు లేవు. ఏమే ఇంకో బాత్రూమ్ ఇలా ఉంది, ఇంకా పైప్ లైన్ అట్టుంది, దీనికి టైల్స్ గీల్స్ ఏమి వేయలే. ఇది ఏమే ఇంకా లోపల పోయి చూస్తామంటే ఎక్కడ పోయి చూసినా అన్ఫినిష్. నేనేమి వేరే ఏం చెప్పడం లేదు. ఈరోజు ఇప్పుడు ఫోటోలు తీసుకొని వచ్చినట్టు నేను నాకు వచ్చినప్పుడు అడిగాను, ఏమయ్యా చేస్తున్నారు అన్నీ ఉందా అన్నా. జవాబు లేదు. గట్టిగా అడిగితే ఏమి లేదు సార్, ఓపీ ఓపెన్ చేయాలంట. 100 పడకల ఇది లాస్ట్. కొన్నిసార్లు అయితే కిటికీలు, ఈ సైడ్ కిటికీలు అమర్చలే. 3 ఫ్లోర్లో ఏమీ లేదు, కింది ఫ్లోర్లో అది. నేను అబద్ధం చెప్పడం ఫోటోలు కూడా చూపిస్తాను మీకు. ఇది పరిస్థితి, హాస్పిటల్ పరిస్థితి. కోడ్ వస్తుంది, ఓపెన్ చేసుకోవాలంట. ఏమయ్యా దానికి కరెంట్ లేదు, ఒక జనరేటర్ లేదు, ఆపరేషన్ థియేటర్ లేదు, కుర్చీలు లేవు, మంచాలు లేవు. మంచాలు కూడా నేను చేపించిందే. ఆ 2 రూములు పడిపోయింటే, ఇప్పుడు 2 రూములు పడిపోయింటే మేము రిపేర్ చేపించి మంచాలన్నీ మేము వేసినట్టు వాస్తవం. కాబట్టి అడగండి, అడగండి. ఏంది ఓపెనింగ్? ఓపెనింగ్ అంటే రిబ్బన్ కట్ చేసేది కాదు, వాస్తవం అన్ఫినిష్. ఇంకా దగ్గర 55% కాలే, 45% బిల్డింగ్ అయింది అంతేగాని టైల్స్ కానీ ఏది ఎక్విప్మెంట్ లేదు. కనీసం నీళ్లకు తొట్టి ఉందా? పొద్దునే చూద్దాం. పైన నీళ్ల తొట్టి ఉందా? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సంపు ఉందా? ఏమంటే ప్రజలకు చెప్పేదానికి రెడీగా ఉన్నాడు. నేను హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్, దాంట్లోకి రేపు నుంచి పేషెంట్లు పెడతారంట. ఏడ పెడతావు? కరెంట్ కూడా లేదా, సరైన కరెంట్ లేవు, సరైన ఏమి. నేను ఏది అబద్ధం చెప్పని పోయి చూసుకోండి. రేపు అది అయిపోతానే మళ్ళీ మేము అడిగిపోతాం. మేము మా కౌన్సిలర్ అందరూ పోయి, మీరు కూడా దయచేసి రండి, ఎలా ఉందో చూడండి కళ్ళారా. అది హాస్పిటలా? హాస్పిటల్కి ఎన్ని ఎక్విప్మెంట్ కావాలా? టైల్స్ కూడా ఊడిపోయినాయి కొన్నిసార్లు. అంటే ఒక ఫ్లోర్ అయినా హాస్పిటల్ ఎన్ని ఉండాలి? ఒక ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఏదో నేను హాస్పిటల్ ఓపెన్ చేసిన అనిపించుకోవాలనుకుంటాను. మా పెద్దారెడ్డి గారు నన్ను అయితే పిలిచినారు, డిఎంహెచ్ఓ నన్ను పిలిచి సార్ అని చెప్పి, ఇక్కడ నా పేరు కూడా ఉంది, జేసీ ప్రభాకర్ రెడ్డి. మా కౌన్సిలర్ పేరు కూడా ఎట్లా వేసినారు, మేముగా పోము, ఇది అన్ఫినిష్డ్. దీన్ని మళ్ళీ రేపు గవర్నమెంట్లో రేపు ఎలక్షన్ అయిపోయి ఎవరు వస్తారో ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు శిలాపాలుగా ఉంటుంది, బయట వేస్తారు, బయట పడేస్తారు. ఇదే కాదు, ఆర్టీఓ ఆఫీస్ రాత్రికి ఇట్లా ఆర్టీఓ ఆఫీస్ ఏం చేసినాం? 3 ఎకరాల 69 సెంట్లు గవర్నమెంట్, 61 సెంట్లు నువ్వు చేసి 4 ఎకరాలు చేసినావు. మేము 61 సెంట్ అంట.
కలెక్టర్ గారు ఏమి ఇచ్చినారు? 3 ఎకరాల 39 సెంట్లు మేము ఆర్టీఓ ఆఫీస్కు ఇచ్చేస్తూ ఈ 61 సెంటు వీళ్ళు గవర్నమెంట్కి దారాదత్తం చేసినారు. అంటే 4 ఎకరాలు 4 ఎకరాల కాంపౌండ్ కట్టి ఈయన 61 సెంటుకు ఇది చేస్తాడంట. అది ఇచ్చిపెట్టు. పోలీస్ స్టేషన్ అప్పుడు కాదు ఇప్పుడు కాదు పోలీస్ స్టేషన్ అది అంతే. హాస్పిటల్ ఆడగట్టించా. వాడు మళ్ళీ నెహ్రూ నగర్లో మన నెహ్రూ పార్క్ ఉంది, దాని పక్కన ఏడుంది అది అట్లే ఉంది, శిథిలావస్థలో ఉంది అది. ఈయనంతా ఆరంభ సూరత్వం ఏదో నల్ల బోర్డు వేసుకోలేనా మేముగా అది హాస్పిటల్ కాదు, మేము రాము, మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు. నేను చెప్పిన ఫుల్ ప్లేటెడ్ అయితే నేను వస్తాను. ఫుల్ కాదు 45% అయింది, ఇంకా 55% కరెంట్ ఉందా? పోదానండి అంతా తిరుగుదాం. ఆయన ఓపెనింగ్ చేసిపోతానే మేము మిమ్మల్ని రమ్మంటాం, రండి, మనం అంతా వీడియో తీద్దాం, అన్నీ తీద్దాం, ప్రెస్ పబ్లిక్ పోదాం. ఏమి ఈయన అన్నీ అంతే. ఏమనంటే నీళ్ళు ఇస్తా అంటే నేను అడ్డమంట. అయ్యా పైప్ లైన్ ఎవరిదయ్యా? బోర్లు ఎవరువే? దాంట్లో మోటార్లు ఎవరువే? 21 బోరు నేను వేసి మోటార్లు గీటలు అన్నీ కూర్చోబెట్టి ఆ పైప్ లైన్ కొట్టకపోయి పైప్ లైన్ అన్నిటి తెచ్చి వాడు ఎవడో చెప్తాడు కోట్లు 5 లక్షలు ఖర్చు పెట్టినాడు. ట్రాన్స్ఫార్మర్ నీదా? లేదు, ఏపీఎస్సీ మీది. ఏదో తొందరపడతానో పడు, మేమే వద్దన్నాం. నన్ను పిలిచినారు కాబట్టి అన్ఫినిష్ అది అసలు ఓపెనింగ్ చేసుకునే దానికి ఇదే లేదు. అలాంటి దానికి మేము రాం. దయచేసి ప్రజలు మీరు గుర్తించండి. రైట్ సార్, థ్యాంక్ యూ.